ఐపీఎల్ 2024 వేలంలో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ బౌలర్ ముజీబుర్ రెహమాన్ను కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 2 కోట్ల బేస్ ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2024లో కేకేఆర్ కోసం ముజీబ్ ప్రధాన స్పిన్నర్ పాత్రను పోషించగలడు. కానీ ఇప్పుడు ఐపీఎల్ 2024లో ముజీబ్ ఆడడం కష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో కేకేఆర్ టీం ఈ ఆటగాడికి బదులు ఇంకొక ఆటగాడిని కనుగొనవలసి ఉంటుంది. ముజీబ్తో పాటు నవీన్ ఉల్లాహక్, ఫజర్ హక్ ఫరీకీలకు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించింది. ఎందుకంటే ఈ ముగ్గురు ఆటగాళ్లు జనవరి 1 నుంచి సెంట్రల్ కాంట్రాక్టు నుంచి వైదొలగాలని అభ్యర్థించారు. అందువల్ల ముజీబుర్ రెహమాన్తో సహా ఈ ఆఫ్ఘన్ ఆటగాళ్లకు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఎన్ఓసీ ఇవ్వకపోతే వారు ఐపీఎల్ ఆడలేరు. ఇదే జరిగితే ముజీబుర్ రెహమాన్ స్థానంలో మరో స్పిన్ బౌలర్ను కేకేఆర్ జట్టు తన జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుంది. కేకేఆర్ జట్టు తన జట్టులో చేర్చుకోగల ముగ్గురు ప్రధాన స్పిన్ బౌలర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1 ఆదిల్ రషీద్. ఇంగ్లాండ్ ఆటగాడు ఆదిల్ రషీద్ కేకేఆర్ కు మంచి ఎంపిక కాగలడు. ఎందుకంటే అతనికి భారత్లో మంచి రికార్డు ఉంది. 3 ఐపీఎల్ మ్యాచ్ల్లో 2 వికెట్లు తీసిన అతను ఇటీవల టీ20 ఫార్మాట్లో నెంబర్ 1 బౌలర్గా కూడా మారాడు. నెంబర్ 2 తబ్రేజ్ షామ్సీ. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ముజీబుర్ రెహమాన్ స్థానంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ షమ్సీ కూడా కేకేఆర్కి మరో ఎంపిక కావచ్చు. టీ20 ఫార్మాట్లో నిపుణుడిగా తనను తాను మార్చుకున్నాడు. షమ్సీ 5 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. నెంబర్ 3 ఇష్ సోదీ. ఈ జాబితాలో న్యూజిలాండ్కు చెందిన ఇష్ సోదీ పేరు కూడా ఉంది. అయినప్పటికీ అతను 2019 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ఆడలేదు. అయితే కేకేఆర్ అతన్ని ముజీబ్ స్థానంలో కొనుగోలు చేయవచ్చు. 8 ఐపీఎల్ మ్యాచ్లే ఆడి 9 వికెట్లు పడగొట్టాడు.